జ్యోతిష శాస్త్ర ప్రకారం గురుగ్రహం అనేది అత్యంత శుభగ్రహంగా చెప్పబడుతుంది. గురుగ్రహం ప్రతి 18 నెలలకు ఒక రాశి నుండి మరొక రాశికి మారుతూ ఉంటాడు. గురుగ్రహం మంచి స్థానంలో ఉంటే అతను ఆ రాశికి అపారమైన సంపదతో పాటు సుసంపన్నమైన జీవితాన్ని ఇస్తాడు. అంతేకాకుండా గౌరవం, హోదాను కూడా కల్పిస్తాడు. అలాగే అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహాన్ని జరిగే విధంగా తను బలాన్ని కల్పిస్తాడు. ఇక గురుగ్రహం బలహీనంగా ఉంటే ఆ రాశి యొక్క వ్యక్తి జీవితంలో ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు. ప్రస్తుతం గురుగ్రహం మేషరాశిలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా మేషరాశితో సహా అనేక రాశుల వారు అనేక రకాల ఫలితాలని పొందుతున్నారు. అయితే 2024లో దేవగురువైన బృహస్పతి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర ప్రకారం మే 1, 2024 మధ్యాహ్నం 12:59 గురుగ్రహం మేషరాశి నుండి వృషభ రాశిలోకి మారుతున్నాడు. ఆ తర్వాత జూన్ 12 రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తాడు. అదే సమయంలో గురుగ్రహం అక్టోబర్ 9 తిరోగమనంలోకి వెళ్ళి ఫిబ్రవరి 4, 2025 వరకు స్థిరంగా ఉంటాడు. దీని తర్వాత ఫిబ్రవరి 4 వక్రనివర్తికి చేరుకుంటుంది. అయితే మే 14 అంటే రాత్రి 10:36 2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తాడు. ఇక వృషభ రాశిలోకి మారడం వలన కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు అనేవి లభించబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయలేరో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. గురుగ్రహం రాశి చక్రానికి చాలా ముఖ్యమైన గ్రహంగా చెబుతారు. ఎందుకంటే ఇది అదృష్టాన్ని శాసిస్తుంది. మరియు జీవితంలో అదృష్టం ప్రబలంగా లేకపోతే ఒక వ్యక్తి అన్ని రంగాలలోనూ నష్టపోతూ బాధపడుతూ ఉంటాడు. గురుగ్రహం వృషభ రాశిలో సంచారం చేయడం వలన కర్కాటక రాశి వారికి ఇది 11వ ఇంట్లో జరుగుతుంది. ఇక బృహస్పతి మీకు చాలా కీలకమైన గ్రహంగా చెప్పవచ్చు. మీ 6వ ఇంటికి అధిపతిగా ఉండడమే కాకుండా ఈ గ్రహం మీ విధికి అధిపతిగా ఉంటాడు. 9వ ఇంటి నుండి 10వ ఇంటికి గురుగ్రహ సంచారం వలన మీ అదృష్టం మెరుగుపడుతుంది. జూపిటర్ ట్రాన్సిట్ 2024 ఫలితంగా కర్కాటక రాశి వారికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవి అన్నీ తొలగిపోతాయి. ఇక మీ వ్యాపార ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు తాము ఉన్నత విద్యను ఎంచుకోవాలనుకుంటే వారి దారిలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. అలాగే అద్భుతమైన విద్యను పొందడానికి కూడా మంచి అవకాశాన్ని కల్పిస్తుంది గురుగ్రహం. ఇక బృహస్పతి మీ జీవితంలో అనేక అంశాలలో అసాధారణమైన ఫలితాలను అందిస్తాడు. మీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ 2024లో బృహస్పతి సంచారాన్ని బట్టి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క కార్యాలయంలో మీకు అధికారం అనేది పెరుగుతుంది. మరియు మిమ్మల్ని గౌరవంగా చూస్తారు అందరూ. మీరు త్వరగా మీ యజమానుల అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు. ఇది మీ వృత్తిలో స్థిరత్వాన్ని ఏర్పరచడానికి మీకు అవకాశాన్ని కల్పిస్తుంది. ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా పర్మనెంట్ కాని వారు ఉన్నారో వారికి ఈ సమయాన పర్మనెంట్ అవుతుంది. అలాగే ఎవరైతే వ్యాపారపరంగా ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో అవి మీకు మరింత ప్రయోజనకారిగా మారుతాయి. ఇక కర్కాటక రాశి వారికి గురుగ్రహ ప్రభావం అనేది 3వ, 5వ, 7వ ఇంటిలో కంప్లీట్గా అంటే పూర్తి దృష్టితో చూస్తాడు. బృహస్పతి ఎప్పుడైతే 3వ ఇంటిలో ఉంటాడో దాని ఫలితంగా తోబుట్టువులతో మీ సంబంధాలు అనేవి మాధుర్యంగా ఉంటాయి. అనుబంధాలు అనేవి పెరుగుతాయి. మీ మధ్య ఏవైతే మనస్పర్ధలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. అలాగే తమ కష్టాలు తీరిపోయి ముందుకు కూడా సాగుతారు. మీ సహోద్యోగులు, స్నేహితులు, మీరు పనిచేసే చోట ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంబంధాలు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మీరు అనేక స్థాయిలలో మీ స్నేహితులు మీకు సహాయకారిగా ఉంటారు. ఇది కూడా గురుగ్రహ ప్రభావమే. మీరు ఏవైతే ఆసక్తిని చూపిస్తున్నారో వాటిని అనుసరించి వాటి ద్వారా కూడా డబ్బుని సంపాదించే అవకాశం, అంటే అదనపు ఆదాయాన్ని సంపాదించే అవకాశాన్ని కూడా గురుగ్రహం మీకు కల్పిస్తాడు. ఈ గురుగ్రహ సంచార సమయాన ప్రేమ వ్యవహారాలు, అంటే ఎవరైతే ప్రేమలో ఉన్నారో వారికి చాలా మంచి జరుగుతుంది. ఇక ఈ ప్రయాణ సమయంలో మీకు చాలా ధైర్యాన్ని,
ప్రేమను నిలుపుకునే తత్వాన్ని మీకు ఈ గురుగ్రహం కల్పిస్తుంది. దానివలన మీకు ప్రేమ వివాహం చేసుకునే యోగ్యత కూడా లభించవచ్చు. మీరు ప్రేమ వివాహం కూడా ఈ సమయాన్ని చేసుకోవచ్చు. అలాగే మీ ఇష్టపడేవారు మీ మాటలను గౌరవించి మిమ్మల్ని కాదనలేకపోతారు ఈ గురుగ్రహ ప్రభావం వలన. ఈ ట్రాన్సిట్ విద్యార్థులకు చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. మరియు వారి స్కూళ్ళలో అంటే పాఠశాలలో విజయాన్ని సాధించడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తాడు. ఇక ఎవరికైతే వివాహితులున్నారో వారికి సంతాన యోగ్యం కూడా ఉంది. ముఖ్యంగా మగపిల్లవాడు పుట్టే అవకాశం, అదృష్టం ఈ గురుగ్రహ ప్రభావంతో ఉంటుంది. ఇక ఇప్పటికే ఎవరైతే సంతానం లేదని బాధపడుతున్నారో వారికి కూడా సంతాన యోగ్యం కల్పిస్తాడు గురుగ్రహం. ఇక ఎవరైతే దంపతులు ఉన్నారో వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది, మధురానుభూతి అనేది పెరుగుతుంది. ఇక మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం సామరస్యంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార విజయాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఇది అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు. ఇక మే 3 మరియు జూన్ 3 మధ్య కాలం ఈ ప్రభావం కొంత తక్కువగా ఉంటుంది. ఈ కాలంలో మీ ప్రయత్నాలను బాగా పట్టుదలతో ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. కష్టం అనేది తప్పకపోవచ్చు, కానీ విజయం మీ సొంతమే అవుతుంది. ఇక అక్టోబర్ 9న గురుగ్రహం యొక్క తిరోగమనంలో మారినప్పుడు మీ మనస్సు మతపరమైన వాటిపై డబ్బును ఎక్కువ ఖర్చు పెడుతుంది. అంటే పూజలు, వ్రతాలు, తీర్థయాత్రలు ఎక్కువగా చేసే అవకాశాన్ని కల్పిస్తుంది ఈ గురుగ్రహ తిరోగమన సమయం. అలాగే మీరు వీటిపై ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఖర్చు విషయంలో మాత్రం కొంత ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే గురుగ్రహం వృషభ రాశిలో సంచారం చేయడం వలన కర్కాటక రాశిలో ఉన్న ఉద్యోగస్తులకు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకున్నట్లయితే వీరికి మంచి యోగదాయకమైన కాలమే. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరు పనిచేస్తున్నారో వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగుతాయి. అలాగే ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. ఉన్నతాధికారుల యొక్క మన్ననలను కూడా పొందుతారు. అందరిలో ప్రత్యేకమైన గుర్తింపును కర్కాటక రాశి వారు పొందుతారు. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో అంటే చిన్న ఉద్యోగం, పెద్ద ఉద్యోగం అని కాకుండా అందరికీ కూడా లాభదాయకమైన కాలం ఇదే. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నూతన గృహ నిర్మాణ పనులు ఎవరైతే చేయదలుచుకున్నారో అవి పరిపూర్ణంగా, సంపూర్ణంగా వీరు చేయగలుగుతారు. కొత్త ఇంటిని నిర్మించుకునే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఎవరైతే పర్మనెంట్ కాని ఉద్యోగులు ఉన్నారో వారికి ఈ సమయాన పర్మనెంట్ అవుతుంది. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు. ఇక ఎవరైతే ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నారో వారి యొక్క యజమాన్యం యొక్క గుర్తింపును పొందుతారు. మంచి జీతభత్యాలు అనేవి పెరుగుతాయి. ఇక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో విదేశీ ప్రయాణాలు అంటే విదేశాలలో ఉద్యోగం చేయాలని ఎవరైతే సాఫ్ట్వేర్ రంగం వారు ఆలోచిస్తున్నారో వారికి కూడా వీసా కోసమని ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే వాటికి అడ్డంకులుంటే అవి కూడా తొలగిపోతాయి. వారు కూడా విజయవంతంగా విదేశాలకు వెళ్ళి తమ యొక్క ఉద్యోగాలను చేయగలుగుతారు. ఈ సమయాన తప్పకుండా ప్రయత్నించండి, విజయం మీదే. ఇక గురుగ్రహం వృషభ రాశిలో సంచరిస్తున్న సమయాన కర్కాటక రాశిలో ఉన్న రాజకీయ నాయకులను చూసుకున్నట్లయితే వారికి కూడా చాలా మంచి కాలమే. ప్రజలతో సఖ్యతగా మెలుగుతారు. మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. అధిష్టానంలో కూడా ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అలాగే పార్టీలో మంచి పదవులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎన్నికలలో సీట్లు పొంది తప్పక విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా నిలదొక్కున్నప్పటికీ అధిక ధన వ్యయం అనేది మాత్రం కనిపిస్తుంది. కాబట్టి ఈ ధనవ్యయ విషయంలో అంటే ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే గ్రామాలలో అనేక నూతన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. ఇక ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో దైవ సంబంధిత కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అందరి మన్ననలను ఇప్పుడు ఈ సమయాన పొందగలుగుతారు. గురుబలం ప్రభావంతో రాజకీయ నాయకులు అందరిలో గుర్తింపును పొంది మంచి పదవులనైతే పొందడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాడు గురుగ్రహం. ఇక గురుగ్రహం వృషభ రాశిలో సంచరిస్తున్న కాలంలో కర్కాటక రాశిలో ఉన్న కళాకారులకు ఏ విధంగా ఉంటుందంటే వీరికి కూడా మంచి కాలమే. ఈ గురు ప్రభావం వలన నూతన అవకాశాలు బాగా వస్తాయి. ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు. నటీనటులు, గాయకులు, టీవీ మరియు సినిమా రంగం వారు, సాంకేతిక నిపుణులు, రచయితలు, ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వీరందరికీ ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఈ సమయాన లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ద్వారా అవార్డులను కూడా పొందుతారు. ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఎవరైతే కళాకారులు గృహ నిర్మాణ
యత్నం చేస్తున్నారో వారి పనులు ముందుకు సాగుతాయి, కలిసి వస్తాయి. నూతన గృహాన్ని నిర్మించుకోగలుగుతారు. అలాగే నూతన వాహన లాభం కూడా కనిపిస్తుంది. ఇక ఈ గురుగ్రహం వృషభ రాశిలో సంచరిస్తున్న సమయాన కర్కాటక రాశిలో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి ఏ విధంగా ఉంటుంది? వారికి కూడా లాభదాయకమైన కాలం, ఆశించిన లాభాలను పొందగలుగుతారు. ఇక నూతన వ్యాపారాలను కూడా ప్రారంభించగలుగుతారు. మరియు హోల్సేల్ రిటైల్ రంగాల వారికి కూడా యోగదాయకమైన కాలమే. ఇక షేర్ మార్కెట్లలో ఉన్నవారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఇక జైంట్ వ్యాపారస్తులకు భాగస్వాములతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. దానితో మంచి రాణింపు అనేది లభిస్తుంది. అధిక లాభాలను వీరు ఆర్జించగలుగుతారు. ఇక స్థిరాస్తిని వృద్ధి చేయగలుగుతారు. విలువైన స్థలాలను కూడా కొనుగోలు చేయగలుగుతారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా నూతన కాంట్రాక్టులను దక్కించుకొని మంచి లాభాలను పొందుతారు. అలాగే అధిక లాభాలను ఇచ్చే మంచి కాంట్రాక్టులను కూడా దక్కించుకోగలుగుతారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా యోగదాయకమైన కాలమే. భూముల రేట్లు పెరుగుతాయి. దాని ద్వారా వీరు అధికంగా లాభాలను ఆర్జించగలుగుతారు. ఇక హోటల్స్ వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. రైల్స్ మిల్లులు వారికి కూడా లాభదాయకంగానే ఉంటుంది. ఇక ఈ గురుగ్రహం వృషభ రాశిలో సంచార సమయంలో విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే, విద్యార్థులకు గురుబలం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇక ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నారో వారికి మంచి మార్కులతో ఉత్తీర్ణులై వారికి కావలసిన విద్యను అభ్యసించగలుగుతారు. విద్యపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఇంజనీరింగ్, మెడికల్ మొదలైన ఎంట్రన్స్ పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో వారికి మంచి మార్కులతో మంచి స్థానాలను పొందుతారు. వారు అనుకున్న చోట్ల వారికి స్థానాలు అనేవి లభిస్తాయి. ఇక ఈ గురుగ్రహం వృషభ రాశిలో సంచరిస్తున్నప్పుడు కర్కాటక రాశిలోని క్రీడాకారులకు చూసుకున్నట్లయితే వీరికి కూడా అనుకూల సమయమే. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానాన్ని పొంది విజయాన్ని సాధిస్తారు. వీరికి కీర్తి లాభం అనేది కనిపిస్తుంది. కాబట్టి మంచి పేరు ప్రఖ్యాతులు ఈ సమయాన క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు పొందగలుగుతారు. ఇక ఈ గురువు సంచార సమయాన వృషభ రాశిలో సంచరిస్తున్న సమయాన కర్కాటక రాశిలోని వ్యవసాయదారులను చూసుకున్నట్లయితే వీరికి కూడా 2 పంటలు బాగా పండుతాయి. మంచి ఆదాయాన్ని పొందుతారు. రుణాలను తీర్చివేయగలుగుతారు. ఇక గృహంలో శుభకార్యాలను కూడా జరుపుతారు. ఇక కౌలుదారులకు కూడా లాభదాయకమైన కాలమనే చెప్పవచ్చు. చెరువులు అంటే చేపల చెరువులు, రొయ్యల చెరువుల వారికి కూడా గత సంవత్సరం కంటే అధిక ఆదాయం అనేది లభిస్తుంది. పౌల్ట్రీ రంగం వారికి కూడా లాభాలే లభిస్తాయి. కౌలుదారులకు ప్రభుత్వ పరంగా లాభాలు అనేవి అధికంగా లభించే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలను కూడా నిర్వహిస్తారు. ఇక ఈ గురు సంచార సమయాన అంటే వృషభ రాశిలో గురు సంచార సమయాన కర్కాటక రాశిలో ఉన్న స్త్రీలకు ఏ విధమైన ప్రభావం ఉంటుందో చూసుకున్నట్లయితే గురుబలం వలన వీరికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అనుకున్నట్లుగా చేయగలుగుతారు. కుటుంబంలో అందరూ వీరి యొక్క మాటను గౌరవిస్తారు. అలాగే స్త్రీలు విలువైన ఆస్తులను, వస్తువులను వీరు పొందగలుగుతారు. ఇక భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో వారి మధ్య సరైన అవగాహన అనేది కలుగుతుంది. సుఖమైన జీవనాన్ని పొందుతారు. ఇక సంతానం వలన సౌఖ్యం కూడా కనిపిస్తుంది స్త్రీలకి. ఇక కర్కాటక రాశిలోని స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు శుభకార్యాలను కూడా నిర్వహిస్తారు. ఇక ఉద్యోగం చేస్తున్న స్త్రీలకైతే ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అనేవి కలుగుతాయి. అధికారుల అనుగ్రహం అనేది లభిస్తుంది. శ్రమకు తగిన గుర్తింపు అనేది పొందుతారు. ఇక గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు శస్త్రచికిత్స ద్వారా ఎక్కువ డెలివరీలు జరిగే అవకాశం కనిపిస్తుంది. పుత్రుల సంతాన ప్రాప్తి అనేది అధికంగా కలుగుతుంది. ఇక వివాహం కానీ అవివాహిత స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం ప్రయత్నిస్తే ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. అలాగే భార్యాభర్తలు ఎవరైతే గతంలో విడిపోయిన వారు ఉన్నారో వారు కూడా కలుసుకునే అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశిలోని స్త్రీలకి ఈ గురు సంచార సమయాన కుటుంబ సౌఖ్యం అనేది ముఖ్యంగా లభిస్తుంది. చాలా సంతృప్తినిస్తుంది కుటుంబ జీవితం. మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశిలోని స్త్రీ పురుషులకు మంచి యోగదాయక కాలం అని చెప్పవచ్చు ఈ గురు సంచార సమయం. ఇక వారు ఊహించని విధంగా అత్యుత్తమంగా జీవించగలుగుతారు. ఇక ప్రతి ఒక్కరి దృష్టి అనేది మీపై ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సుఖవంతమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు. అలాగే మీ యొక్క శక్తి సామర్థ్యాలు అందరికీ తెలుస్తాయి. పేరు ప్రఖ్యాతులు మారుమ్రోగిపోతాయి. కాబట్టి ఈ సంవత్సరం అంటే గురుగ్రహ సంచార సమయం అనేది కర్కాటక రాశిలో వారికి చాలా అనుకూల సమయంగా చెప్పవచ్చు. అయితే అయినప్పటికీ చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కోవడానికి కొన్ని పరిహార మార్గాలు అయితే సూచించబడ్డాయి.
గురుగ్రహం వృషభ రాశిలో సంచరిస్తున్న సమయాన కర్కాటక రాశి వారికి జరిగే చిన్న చిన్న ఆటంకాలని, జ్యోతిష శాస్త్ర ప్రకారం ఉన్న దోషాలను తొలగించుకోవడానికి శుక్లపక్షంలో వచ్చే గురువారం రోజున అధిక నాణ్యత గల పుష్పరాగపు రాయిని బంగారు ఉంగరంలో ధరించడం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. జాతకరీత్యా ఉన్న దోషాలను తొలగించుకోగలుగుతారు. ముఖ్యంగా పురుషులు కుడి చేతి చూపుడు వేలికి, ఆడవారైతే ఎడమ చేతి చూపుడు వేలికి ధరించడం వలన మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వారు గురువార నియమాలు పాటించితే మంచి జరుగుతుంది. గురువారం రోజు ఉపవాసం ఉండడం వలన కూడా మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. గురువారం రోజున మీరు అనాథాశ్రమంలో డబ్బు రూపంలో కానివ్వండి, వస్తు రూపంలో కానివ్వండి కొంత డబ్బును ఇవ్వడం వలన మీకు ఈ ఆర్థిక స్థిరత్వం అనేది కలుగుతుంది. ఇంకా ఎక్కువగా ఎదుగుదలను ఇస్తాడు గురుగ్రహం. ఇక పండితులు, పెద్దలు ఎవరైతే ఉంటారో వారి ఆశీర్వచనం తీసుకున్నట్లయితే మీరు ప్రత్యక్షంగా గురువు యొక్క, బృహస్పతి యొక్క ఆశీర్వచనం తీసుకున్నంత ఫలితం అనేది మీకు లభిస్తుంది. ఇది మర్చిపోకండి. పెద్దలను గౌరవించడం అసలు మీరు మర్చిపోవద్దు. కర్కాటక రాశి వారికి పెద్దలను గౌరవించడం అనేది మంచి చేస్తుంది, మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇవండి గురు వృషభ రాశిలో సంచరిస్తున్న సమయాన కర్కాటక రాశి వారికి కలిగే ఫలితాలు మరియు వాటి యొక్క పరిహారాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.